చాలా మంది యూట్యూబర్స్ కి ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి. వీడియోని ఎవరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి. నా వీడియోకి అయితే కాపీరైట్ పడిందండి. అంటే ఇప్పుడిప్పుడే ఛానల్ గ్రోత్ చేసుకున్న టైంలో ఇలా జరిగితే కొంచెం ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. లేకపోతే ఇక్కడ జరిగే నష్టం అంతా జరిగిపోతుంది అనమాట. ఏదైనా డౌట్ వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని క్లియర్ చేయడానికి టెక్ ఛానల్ ఉన్నది నేను అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే డిలీట్ చేయకూడదు. ఇంకా వాళ్ళ నుండి నాకు ఎంతసేపటికి రిప్లై అయితే రాలేదండి. ఇద్దరు చేసింటే ఒక్కరైతే రిప్లై ఇచ్చారండి. ఇంకా ఆ ఓనర్ కి ఫుల్ హక్కు ఉంటుందండి. అంటే వాళ్ళు పెట్టిన మెసేజ్ దాని వల్ల నాకు యూజ్ లేదనమాట. ఇంకా మార్నింగ్ లేసి చూసేసరికి ఇంకా నేను ఏం చేయలేని పరిస్థితి. ఇలా చేయడం కరెక్టో కాదో కూడా నాకు తెలియదండి. 3 months అయితే మంది కాదు అనుకుని అయితే నేను ఆ వీడియోని అయితే డిలీట్ చేసేసాను. కొంచెం రిక్వెస్ట్ గా నేను చెప్తున్నాను. కొంచెం ఎర్లీగా రెస్పాండ్ అయితే బాగుంటది టెక్ ఛానల్స్. ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతారు కదా వాళ్ళకి కాదండి. కాపీరైట్ స్ట్రైక్ పడ్డా, కాపీరైట్ క్లైమ్ పడ్డా మీరైతే ఏం టెన్షన్ తీసుకోకండి. హడావుల్లో టెన్షన్ లో వీడియో అనేది డిలీట్ చేయొద్దు ఫస్ట్ అయితే. నేను మీ సౌమ్య. వెల్కమ్ టు మై ఛానల్ విద్దు అండ్ సింటూ బ్లాగ్. ఇవాళ మంచి యూస్ఫుల్ టాపిక్ తో నేను ముందుకు వచ్చేసానండి. చాలా రోజులు అయిందనమాట ఇలా అంటే లైవ్ లో మాట్లాడి. అంటే కెమెరా ముందు మాట్లాడడం చాలా తక్కువ అండి. నేను ఎప్పుడైనా సరే వాయిస్ ఓవర్ ఇవ్వడమే. కాకపోతే ఫస్ట్ టైం అయితే మాట్లాడుతున్నాను. ఎందుకు అని అంటే నేనైతే ఒక సిచ్యువేషన్ అయితే ఫేస్ చేశానండి. అది మీతో షేర్ చేస్తున్నాం. అంటే చాలా మంది యూట్యూబర్స్ కి ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి. అందుకోసం అని చెప్పి మీకు చెప్దామని చెప్పేసి నేనైతే వచ్చాను. ఈ వీడియోని ఎవరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి. లాస్ట్ వరకు చూస్తేనే స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది అనమాట. చాలా యూస్ఫుల్ టాపిక్ అండి. చాలా యూస్ఫుల్ వీడియో. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేయండి. అలా అప్పుడే ఈ వీడియోని మీరు చూసినట్టు ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది అనమాట. ఇంకొంతమందికి చాలా యూజ్ అవుతుందండి. ఇంకా వీడియోలకైతే వెళ్దాం. అసలు టాపిక్ ఏంటంటే కాపీరైట్ అనమాట. నా వీడియోకి అయితే కాపీరైట్ పడిందండి. ఎప్పుడు పడింది, ఎందుకు పడింది, ఎలా పడింది, అలానే కాపీరైట్ పడితే మనము ఎక్కడ చూసుకోవాలి అన్నది ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను. నేను ఆల్రెడీ 2 షార్ట్స్ అయితే చేశానండి. కాకపోతే వాటిలో ఉన్నది ఒక్క మినిటే కాబట్టి దాంతో ఎక్కువ నేను లెంతీగా చెప్పలేకపోతున్నాను. అందుకోసం చెప్పి లాంగ్ వీడియో అయితే చేద్దాము, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అయితే చేస్తున్నాను. అదేంటంటే నా వీడియోకి నేను రీసెంట్ పిల్లలకి అయితే చెవులు కుట్టించాం కదా, దానికైతే నార్మల్ గా అందరూ అంటే సాంగ్ యూజ్ చేస్తున్నారు. చెవులు కుట్టించేటప్పుడు సాంగ్ యూజ్ చేస్తుంటే అది కొంచెం బాగుందనమాట. నాకు ఎప్పటి నుండిలో ఉండింది అలా యూజ్ చేస్తాము ఒకసారి అని చెప్పేసి. ఇంకా అలానే సెర్చ్ చేస్తుంటే నార్మల్ గా అయితే కాపీరైట్ పడేది. ఎందుకు అంటే యూజ్ దిస్ సాంగ్ అనేది వస్తుంది కదా షార్ట్స్ లో. అలా మనం యూజ్ దిస్ సాంగ్ ఉండే సాంగ్స్ మాత్రమే మనం యూజ్ చేసుకోవాలండి. అలా కాదని చెప్పేసి నేనైతే ఏం చేశానంటే అలా లేదనమాట. ఆ సాంగ్ కి తమిళ సాంగ్. ఇంకా అలా లేకుండేసరికి నేను డౌన్లోడ్ చేసి మరి నేను ఆ వీడియోకి సెట్ చేశాను అనమాట సాంగ్. ఇంకా పెట్టి నేను పడుకునేసానండి. పెట్టి పడుకుని లేచిన వెంటనే నాకైతే కాపీరైట్ అని చూపించింది. ఇంకా ఆ వీడియోకి నేను నార్మల్ గా వీడియో అప్లోడ్ చేసి పడుకుని లేచిన తర్వాత నేనైతే ఫస్ట్ వైటీ స్టూడియోను ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసి నా వీడియో ఎంత వరకు వెళ్ళింది, ఎన్ని వ్యూస్ వచ్చాయి అని చెప్పి చూసుకుంటాను అనమాట. ఇంకా అలా చూసేసరికి కాపీరైట్ పడింది అనమాట. నేనైతే షాక్. ఇంకా ఫస్ట్ టైం కాపీరైట్ అయితే పడింది. ఇంకా టెన్షన్ అయితే అవ్వకూడదండి. ఫస్ట్ అయితే మనకి కాపీరైట్ పడిపోయింది ఇంకేం చేయాలి అని చెప్పేసి అయితే టెన్షన్ అయిపోయి వీడియో అయితే డిలీట్ చేయకూడదు. నేనైతే కొన్ని వీడియోస్ అయితే చూసానండి. ఇలా కాపీరైట్ పడితే ఏం చేయాలి అని చెప్పేసి అయితే నేను చాలా వీడియోస్ చూసాను అనమాట. ఇంకా అలానే నేను ఇద్దరు టెక్ ఛానల్ వాళ్ళకైతే నేను మెసేజ్ చేశానండి. ఇలా నాకు నా వీడియోకి అయితే కాపీరైట్ పడింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి అయితే నేను మెసేజ్ చేశాను అనమాట. ఇంకా వాళ్ళ నుండి నాకు ఎంతసేపటికి రిప్లై అయితే రాలేదండి. చాలా సేపే అయిందనమాట. ఒక 2, 3, 4 అవర్సే పట్టింది రిప్లై వచ్చేదానికి. ఇంకా నేనైతే ఇద్దరికే మెసేజ్ చేశాను. ఇంక ఇద్దరికి చేసింటే ఒక్కరైతే రిప్లై ఇచ్చారండి. ఏం కాదు, మీ ఛానల్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. వీడియో అంటే కాపీరైట్ స్ట్రైక్ పడితేనే మీ ఛానల్ కి ఏదైనా ప్రాబ్లం ఉంటది. అలా కాకుండా కాపీరైట్ క్లైమ్ పడితే ఎలాంటి ప్రాబ్లం లేదు అని అయితే చెప్పారండి. ఇంకా నేను కూడా వీడియోలో ఆల్రెడీ చూస్తున్నాను కదా, కొంచెం అయితే టెన్షన్ అయితే లేదు కానీ ఎంతో కొంత టెన్షన్ అయితే ఉంది. ఇంకా ఏమవుతుందో, ఎలా డిలీట్ చేయాలో అని చెప్పేసి. నేనైతే ఫస్ట్ డే వీడియో అయితే డిలీట్ చేయలేదండి. అలానే ఎక్కువ టెన్షన్ కూడా పడలేదు. మీరు కూడా అలా టెన్షన్ అయితే తీసుకోవద్దండి. మనకి కాపీరైట్ అనేది 2 రకాలండి. ఒకటి వచ్చేసి కాపీరైట్ క్లైమ్, ఇంకోటి వచ్చేసి కాపీరైట్ స్ట్రైక్. ఈ కాపీరైట్ క్లైమ్ బట్టి ఏంటంటే అంటే మనం యూజ్ చేస్తున్నాం కదా సాంగ్, ఆ సాంగ్ ఓనర్ మన మీద కాపీరైట్ క్లైమ్ చేస్తారనమాట. ఇంకా ఆ ఓనర్ కే ఫుల్ హక్కు ఉంటుందండి ఆ వీడియో మీద, అంటే ఆ సాంగ్ మీద.
మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి మన మీద క్లెయిమ్ చేస్తారనమాట. మనం ఆ వీడియో డిలీట్ చేసేసిన తర్వాత మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కానీ మనం డైరెక్ట్ గా అయితే డిలీట్ చేయకూడదండి. నేను టెక్స్ట్ ఛానల్ వాళ్ళకి మెసేజ్ చేశానని చెప్పాను కదా, వాళ్ళ దగ్గర నుండి ఎలాంటి రెస్పాండ్ అయితే నాకు రాలేదండి. అంటే ఫాస్ట్ గా రాలేదన్నమాట. ఇంకా నేను ఇద్దరు చేసి ఇక్కడికే వచ్చింది. ఒకరి నుండినే నాకైతే మెసేజ్ వచ్చింది, రెస్పాండ్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు నేను మళ్ళీ మెసేజ్ పెట్టానన్నమాట. నాకు అంటే వాళ్ళు పెట్టిన మెసేజ్ దాని వల్ల నాకు యూజ్ లేదనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఇంకొకసారి క్లారిటీ కోసం ఇంకొక మెసేజ్ అయితే పెట్టానండి. ఇంకా అక్కడ నుండి ఏ రెస్పాన్స్ లేదు. సర్లే ఈ రోజు నైట్ అంతా చూద్దాం, రెస్పాండ్ వచ్చిన తర్వాత అంటే టెక్ ఛానల్ వాళ్ళకి మనకంటే వాళ్ళకి బాగా తెలిసింటుంది కదా, వాళ్ళు ఏదైనా టిప్ ఇస్తారేమో అని చెప్పేసి నేనైతే ఆ నైట్ అంతా వెయిట్ చేశానండి. ఇంకా మార్నింగ్ లేసి చూసేసరికి ఇంకా నాకైతే అంటే ఈ మెయిల్ లో వచ్చింది అనమాట ఆ మెసేజ్. ఆ మెసేజ్ కాదండి, ఇంకో మెసేజ్ అయితే మెయిల్ లో వచ్చింది. ఇంకా ఇలా మీ ఛానల్ కి ఆ వీడియోకి క్లైమ్ అయితే పడింది అని చెప్పేసి అయితే మెసేజ్ వచ్చింది అనమాట. ఇంకా నేను ఏం చేయలేని పరిస్థితి. ఇంకా అందుకోసం ఇంకా వాళ్ళ దగ్గర నుండి కూడా నాకైతే ఎలాంటి రెస్పాండ్ రాలేదు కదా, అందుకోసం చెప్పేసి నేను నాకు తెలిసినట్టు మాత్రం చాలా టెక్ ఛానల్స్ వాళ్ళు ఫాస్ట్ గానే రెస్పాండ్ అవుతారండి. అంటే ఒకసారి లేట్ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మనం మెసేజ్ చేసినప్పుడు వాళ్ళు చూసుకోలేకపోవచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. కాకపోతే నాకు తెలిసినంత మాత్రాన వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే ఇక్కడ జరిగే నష్టం అంతా జరిగిపోతుంది అనమాట. ఇంకా నేనైతే ఇంకా వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తుంటే నా ఛానల్ పోతుందేమో అని భయం అయితే వేసింది నాకు. ఇవాళ మార్నింగ్ అన్నమాట. ఇంకా నేనైతే ఆ వీడియోని ఏం చేశాను అన్నది నేను ఇక్కడ అయితే డిస్ప్లే చేశానండి. స్క్రీన్ రికార్డ్ అయితే తీసుకున్నాను అనమాట. దాన్ని డిస్ప్లే చేస్తూ చెప్తాను ఎలా జరిగింది ఏంటా అనేది, మీరు చూసేయండి. మన యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనకి ఇలా వైటీ స్టూడియోలోనే తెలుస్తుందండి. ఇంకా నేనైతే వైటీ స్టూడియో ఆన్ చేశాను. అందులో ఆన్ చేయంగానే నాకైతే ఇలా వీడియోకి అయితే కాపీ రైట్ పడింది అనమాట. ఇంకా దాంతో మనకి ఇలా చూపిస్తుంది క్లియర్ గా. మనకు కాపీ రైట్ పడిన వీడియో మీద క్లిక్ చేస్తే ఇలా అయితే రివ్యూ ఇష్యూస్ అని అయితే చూపిస్తుందండి. ఇంకా రివ్యూ ఇష్యూస్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి వాట్ హ్యాపెండ్ అంటే మన ఛానల్ కి ఏమైందని చూపిస్తుందండి. వాట్ హ్యాపెండ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఛానల్ అలానే విజిబిలిటీ కనిపిస్తుంది. ఇక్కడైతే ఛానల్ మీద మనకి క్లియర్ గా చెప్తున్నారండి, కాపీరైట్ క్లైమ్ ఆన్ యువర్ వీడియో డోంట్ ఎఫెక్ట్ యువర్ ఛానల్, దిస్ ఈస్ నాట్ ఏ కాపీరైట్ స్ట్రైక్ అని అయితే చెప్తున్నారు. అంటే మీ వీడియో మీద కాపీరైట్ క్లైమ్ అయితే పడింది, ఇది కాపీరైట్ స్ట్రైక్ అయితే కాదు, మీ వీడియో కంటే వీడియోకి మాత్రమే ఎఫెక్ట్ అయింది కానీ మీ ఛానల్ కి ఎఫెక్ట్ అవ్వలేదు అని అయితే చెప్తున్నారండి. అలానే బ్యాక్ వచ్చేసి వాట్ హ్యాపెండ్ కింద మనం యూజ్ చేసిన సాంగ్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఇలా డిస్ప్లే అవుతుందండి. ఇలా డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అనమాట. అంటే మన సాంగ్ మీద ఎవరైతే క్లైమ్ అయితే వేసింటారు, కాపీరైట్ క్లైమ్ అయితే వేసింటారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా ఇక్కడ చూపిస్తుంది. ఆ డీటెయిల్స్ కింద ఇంకో ఆప్షన్ అయితే కనిపిస్తుందండి, యాక్షన్ దట్ యూ కెన్ టేక్ అనేసి. అంటే మనం ఏం యాక్షన్ తీసుకోవచ్చు అని అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంటే డిస్ప్యూట్, ట్రిమ్ అవుట్ సెగ్మెంట్, ఎరేస్ సాంగ్ అని అయితే చూపిస్తుంది. ట్రిమ్ అవుట్ సెగ్మెంట్ అంటే మనం ఎక్కడ యూస్ చేసామో, అంటే సాంగ్ కి మనం ఎక్కడ సాంగ్ యూస్ చేసామో దాన్ని అయితే ట్రిమ్ చేసి మనం అయితే కట్ చేసేయచ్చండి. ఎరేస్ సాంగ్ అంటే మొత్తం సాంగ్ ని మనము మ్యూట్ లో పెట్టేయచ్చు అనమాట. నాకైతే ఇక్కడ రెండు ఆప్షన్లు లేదండి, ఓన్లీ డిస్ప్యూట్ ఆప్షన్ మాత్రమే ఉంది. ఆ డిస్ప్యూట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా డిస్ప్లే అవుతుందండి. 4 ఆప్షన్లు అయితే చూపిస్తాయి. ఇంకా రీజన్ ఫర్ డిస్ప్యూట్, ఇంకా డిస్ప్యూట్ అంటే మనం వాళ్ళకి క్వశ్చన్ చేస్తున్నట్టు, అంటే మాకెందుకు క్లైమ్ వేశారు అని చెప్పేసి. ఇక్కడ ఫస్ట్ వచ్చి ఒరిజినల్ కంటెంట్ అని ఉంది కదా, అంటే మా కంటెంటే ఇది ఒరిజినల్ అని చెప్పేసి మనము వాళ్ళ గుద్ది చెప్పినట్టు చెప్పొచ్చు. నేనైతే ఒరిజినల్ కంటెంట్ మీద క్లిక్ చేశానండి, ఎందుకంటే కంటెంట్ నాదే కాబట్టి నేనైతే క్లిక్ చేశాను అనమాట, ఏమొస్తుందా చూద్దామని చెప్పేసి. దీంతో అయితే కంటిన్యూ విత్ డిస్ప్యూట్ అని వచ్చింది, ఇంకోటి వచ్చి ఎస్కలేట్ టు అపీల్ అని ఉందన్నమాట. ఇక్కడ నాకు భయం వేసిందండి ఎస్కలేట్ టు అపీల్ దగ్గర, ఎందుకంటే ఎస్కలేట్ టు అపీల్ కింద ఇప్పుడు చూపిస్తుంది చూడండి, ఇఫ్ యువర్ అపీల్ ఈజ్ రిజెక్టెడ్ యూ మే రిసీవ్ ఏ కాపీరైట్ స్ట్రైక్ అని చూపిస్తుంది. అంటే మనము అపీల్ చేసింది ఏదన్నా మనకి అది రాంగ్ గా వస్తే, అంటే మనం అపీల్ చేసుకునేది కరెక్ట్ కాకపోతే మనకి స్ట్రైక్ పడే ఛాన్సెస్ ఉన్నాయండి మన ఛానల్ కి. ఇంకా అక్కడ భయం వేసి ఇంకా నేనైతే బ్యాక్ వచ్చేసానండి, ఏం చేయకుండా బ్యాక్ వచ్చేసాను. ఆ మార్నింగ్ లేచి చూసేసరికి నాకు ఇలా మెయిల్లో వచ్చిందనమాట మెసేజ్. ఇంకా నాకైతే కొంచెం భయం అయితే వేసింది. ఇంకా ఆ వీడియో అలానే ఉంటే ఏ ప్రాబ్లం వస్తుందో, ఇంకెన్ని మెసేజ్లు వస్తాయో అని చెప్పేసి నాకైతే భయం వేసింది అనమాట. కాపీరైట్ క్లైమ్ అయితే ఓకే గానీ కాపీరైట్ స్ట్రైక్ పడితే కొంచెం డేంజర్ అండి ఛానల్స్ కి. అందుకోసం అని చెప్పి నేను బ్యాక్ వచ్చేసి నేనైతే ఇలా వైటీ స్టూడియోకి మళ్ళీ వెళ్ళి నేను ఏదైతే కాపీరైట్ పడిందో మన వీడియోకి ఆ వీడియోని అయితే నేను డిలీట్ చేసేసానండి. ఇంకా నేను అంటే ఏ ఛానల్స్ ని నమ్ముకోలేక నేనైతే ఇలా డిలీట్ చేసేసాను పూర్తిగా.
నేను చేసింది కరెక్టో కాదో కూడా తెలీదనమాట. కానీ ఫైనల్లీ నేనైతే డిలీట్ చేసేసాను వీడియో. ఫైనలీ నా ఛానల్ వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ అయితే ఫస్ట్ టైం అయితే పడిందండి. ఇంక చూసారు కదా, నేనైతే ఇలా అయితే చేశాను అనమాట. ఇలా చేయడం కరెక్టో కాదో కూడా నాకు తెలియదండి. ఎందుకంటే అంటే టెక్ ఛానల్స్ వాళ్ళు నాకు రెస్పాండ్ ఇవ్వలేదు అనమాట ఫాస్ట్ గా. ఇంకా నాకు మెయిల్ లో మెసేజ్ వచ్చేసరికి నాకు కాస్త భయం అయితే వేసింది. ఇంకా నేను అలా చేయాల్సి వచ్చిందండి. ఇంకా వీడియో అయితే నేను పూర్తిగా డిలీట్ చేసేసాను. ఇంకొక వీడియో నేను చూసింది ఏంటంటే, అంటే నేను చాలానే సెర్చ్ చేశాను అనమాట, ఇంకా ఎలా చేయాలి ఏంటి అన్నది. ఇంకా అలా ఒక వీడియో చూస్తే స్ట్రైక్ పడ్డా లేకపోతే ఏదైనా క్లైమ్ పడ్డా కూడా మన ఛానల్స్ కి లేకపోతే వీడియోస్ కి అది మనకి 3 months ఉంటుంది అనమాట. స్ట్రైక్ అయినా ఓకే, అలానే క్లైమ్ అయినా ఓకే, 3 months అయితే ఉంటుంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా వీడియోను లేకుంటే ఆ స్ట్రైక్ అయితే డిలీట్ అయిపోతుంది, లేకుంటే క్లైమ్ అయితే డిలీట్ అయిపోతుంది అని చెప్పేసి అయితే చెప్పినారు. ఇంకా అందుకోసమని చెప్పేసి ఇంకా మనం 3 months అయితే మనది కాదు అనుకుని అయితే నేను ఆ వీడియోని అయితే డిలీట్ చేసేసాను. ఇంకా ఆ వీడియోని అలానే ఉంచితే ఇంకా ఎన్ని మెసేజ్ వస్తాయో ఏంటో అన్న భయంతో నేనైతే వీడియోని అయితే డిలీట్ చేసేసానండి. ఇది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. నాకు తెలిసి ఈ వీడియో ఎక్కువ వీడియో క్రియేటర్స్ మాత్రమే అర్థమై ఉంటుంది అనమాట. ఇంకా నార్మల్ గా ఎవరిని చూస్తుంటే నా వీడియోస్ అర్థం అవ్వదు. ఎందుకంటే ఇది చాలా మంది ఫేస్ చేసింటారు. ఇంకా ఫేస్ చేయబోయే వాళ్ళకు నేను ఈ వీడియో కొంచెం యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి అయితే నేను వీడియో చేస్తున్నాను. ఇంక ఇలా కెమెరా ముందు మాట్లాడడం ఇదేనండి ఫస్ట్ టైం. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నదే దీనికోసమే కదా. అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు క్లియర్ చేయడానికే ఉన్నది అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. ఇది నిజమా కాదా అని మీరే చెప్పాలి. నాకు తెలిసినంత వరకు టెక్ ఛానల్స్ ఉన్నది దీనికోసమే. అంటే మనకి ఏదైనా డౌట్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని క్లియర్ చేయడానికే టెక్ ఛానల్స్ ఉన్నది నేను అనుకుంటున్నాను. ఇంకా కొంచెం ఫాస్ట్ గా రెస్పాండ్ అయితే ఏది నష్టం జరగకుండా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నానండి. అంటే మనకి తెలియక మనం అయితే చేసేస్తామండి మిస్టేక్స్. ఇంకా దాన్ని సరిదిద్దడానికి చాలా వాళ్ళు ఉన్నది, అంటే ఆ ఛానల్స్ ఉన్నది. కొంచెం ఎర్లీగా, కొంచెం రిక్వెస్ట్ గా నేను చెప్తున్నాను, కొంచెం ఎర్లీగా రెస్పాండ్ అయితే బాగుంటది టెక్ ఛానల్స్. ఇంకా నార్మల్ గా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతారు కదా వాళ్ళకి కాదండి, కొంచెం లేట్ గా రెస్పాండ్ అవుతారు కదా వాళ్ళకైతే చెప్తున్నాను. నా సైడ్ నుండి రిక్వెస్ట్, ఇదేం ఆర్డర్ కాదు అలానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, మన వీడియోస్ కానీ మన ఛానల్స్ కి కానీ కాపీరైట్ స్ట్రైక్ పడ్డా, కాపీరైట్ క్లైమ్ పడ్డా మీరైతే ఏం టెన్షన్ తీసుకోకండి. హడావుల్లో టెన్షన్ లో వీడియోలు అయితే డిలీట్ చేయొద్దు. ఫస్ట్ మీకు అంటే మీకు టెక్ ఛానల్స్ ఎవరైనా ఫాలో అవుతా ఉంటారు కదా, మీరు ఏదైనా ఒక ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఆ ఛానల్స్ కి మనం అయితే మెసేజ్ చేయండి. ఫస్ట్ అయితే మెసేజ్ చేయండి, ఇలా జరిగింది మా ఛానల్ కి. వాళ్ళైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తారండి, చాలా వరకు రిప్లై ఇస్తారు. వాళ్ళు ఇచ్చే రిప్లై బట్టి మనం అయితే యాక్షన్ తీసుకోవచ్చు. అంతకీ వాళ్ళు రిప్లై ఇవ్వలేదంటే అప్పుడు మనమైతే, అంటే నేనైతే డిలీట్ చేశానండి. మీరు మాత్రం అలా చేయొద్దు. మీరైతే ఫస్ట్ అయితే టెక్ ఛానల్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆ తర్వాత అయితే ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వండి. అప్పుడైతే కొంచెం సేఫ్. నేనైతే ఇంకా వాళ్ళ దగ్గర నుండి ఏ రెస్పాన్స్ రాని దానికి నేనైతే వీడియో డిలీట్ చేశాను. మీరైతే నేను చేసినట్టు అసలు చేయవద్దు. నా మాట వినేసైతే అసలే చెయ్యొద్దు. నాకు రెస్పాన్స్ రాని దాని వల్లనే నేను వీడియో డిలీట్ చేయాల్సి వచ్చింది. ఇంకా ముందు ముందు ఎన్ని మెసేజ్ వస్తాయో, అంటే ఏదైనా ఛానల్ మీద ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అనే ఒక భయంతో నేను వీడియో అయితే డిలీట్ చేశాను. ఇంకా మీరైతే నేను చేసినట్టు మాత్రం అసలు చేయవద్దు. ఏదో రిలేట్ చేయాలని అయితే చెప్పానండి. అంటే షార్ట్ వీడియో చేస్తుంటే దాంతో లెంత్ సరిపోవట్లేదు అనమాట నేను చెప్పడానికి. అందుకోసం అని చెప్పి లాంగ్ వీడియో అప్లోడ్ చేయాల్సి వచ్చిందండి. ఇంకా నేను క్లారిటీగా చెప్పానని నేను అనుకుంటున్నాను, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేయండి, అలాగే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ వేస్తే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. అప్పుడు ఇంకొంతమందికి యూజ్ అవుతుంది అనమాట మీలాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికి. ఈ ప్రాబ్లమ్ ని ఆల్రెడీ ఫేస్ చేసిన వాళ్ళకైతే కొంచెం కామ్ గానే ఉంటారండి, కొంచెం టెన్షన్ అయితే ఉండదు. అంటే ఇప్పుడిప్పుడే ఛానల్ గ్రోత్ చేసుకున్న టైంలో ఇలా జరిగితే, అంటే తెలియని వాళ్ళకైతే ఫాస్ట్ గా టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. ఏం చేయాలి ఏంటో, ఎలా జరుగుతుందో ఏంటో, మన ఛానల్ పోతుందో ఏంటో అని చెప్పేసి కొంచెం భయం అయితే ఉంటది. అస్సలు ఆ టెన్షన్ తీసుకోవద్దు. కామ్ గా మీరు టెక్ ఛానల్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే వాళ్ళకైతే ఒక మెసేజ్ అయితే పెట్టండి. అంటే వాళ్ళు కొత్తగా అంటే వీడియో ఏదైనా తీసుకుంటారు కదా, అంటే 1 month ఒక 1 week బిఫోర్ అట్లా తీసుకుంటారు కదా, ఆ వీడియోస్ కి కామెంట్ అయితే చేయండి. కొంచెం ఎర్లీగా రిప్లై అయితే వస్తుంది అనమాట మనకి.
మీరు 1 ఇయర్ 2 ఇయర్ బ్యాక్ వీడియోస్ కి మనం మెసేజ్ చేస్తే కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఎందుకంటే అది చాలా పాత వీడియోస్ కదా, అందుకు కొంచెం కొత్తగా వీడియో పెట్టింటారు కదా, దానికైతే కామెంట్ చేయండి, వాళ్ళైతే మీకు రిప్లై ఇస్తారన్నమాట.